హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఈరోజు మనము ములక్కాళ్ళతో ఒక స్పెషల్ కర్రీ చూద్దాము. ఇప్పుడైతే ములక్కాళ్ళు బాగా దొరుకుతున్నాయి కదా. దీంతో మంచి మసాలా ఫ్లేవర్ వచ్చేలాగా క్యాటరింగ్ స్టైల్లో కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా మనము ఒక బాండ్లీ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, అలాగే ఎండు కొబ్బరి అయినా కూడా పర్వాలేదు. ఇవి బాగా దోరగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దీంట్లోనే ఒక 3 లేదా 4 వరకు ఇలాచీలు వేసుకోవచ్చు. అలాగే ఒక 3 లేదా 4 వరకు లవంగాలు కూడా వేసుకోవాలి. ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత దీంట్లోనే 1 ఇంచు వరకు అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా మనకి వీటితో పాటు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మంచిగా పల్లీలు అనేవి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు లాస్ట్లో 1 లేదా 1.5 స్పూన్ వరకు మనం గసగసాలు వేసుకోవాలి. గసగసాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయకూడదు. జస్ట్ ఆ వేడి తగిలితే సరిపోతుందన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని కాస్త చల్లారనిచ్చేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలన్నమాట. అయితే వీటితో పాటు ఒక చిన్న చింతపండు వేసుకోవాలన్నమాట. చిన్న సైజు కొంచెమే వేసుకోవాలి. యాక్చువల్గా మనం టొమాటో వేస్తాం కాబట్టి ఒకవేళ టొమాటో పుల్లగా కనుక ఉంటే ఆ పులుపు సరిపోతుంది. లేదు అనుకుంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనం వాటర్ యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి దీన్ని. ఈ పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే బాండ్లీలో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇక్కడ. తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకునే వాళ్ళు పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు టొమాటోస్ని. నేనైతే బాగా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి వేసాను అనమాట. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 లేదా 1.5 స్పూన్ల వరకు కారము వేసుకోవాలి. మనం కూరకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇవన్నీ కాస్త బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ములక్కాళ్ళని నీట్గా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కూరలో యాడ్ చేసేసుకోవాలి. లేత ములక్కాళ్ళు అయితే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. మనం తెచ్చి ఒక 3 రోజులు 4 రోజులు అయిపోయింది అనుకుంటే కనుక కాసేపు నీళ్ళల్లో వేసి నానబెట్టేసామంటే మళ్ళీ కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇవి కూడా ఒకసారి వేసిన తర్వాత కలిపేసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం మనకి ఆయిల్లో బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. మనం వేసిన చింతపండు, అలాగే మసాలాలు, ఉప్పు, కారాలు అన్నీ కూడా ఈ ములక్కాయలకి బాగా పట్టుకోవాలన్నమాట. ఈ స్పైసెస్ అన్నీ కూడా ములక్కాయ లోపల వరకు వెళ్తేనే మనకి ములక్కాయలు అనేవి టేస్టీగా ఉంటాయి. సో వీటిని ఇలాగా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఇలాగ మనకి ఆయిల్ మొత్తం బాగా పైకి తేలే వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కూరకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. మనకి గ్రేవీ అనేది కాస్త చిక్కగానే ఉండాలన్నమాట. జస్ట్ నేనైతే ఇక్కడ ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను అంతే. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి ఇంకొక
6-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి ములక్కాయ అనేది బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్లో ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకొని ఉప్పు లాంటివి ఏమైనా పడతాయి అనుకుంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కసూరి మేతిని ఇలాగా నలిపేసుకొని వేసుకోవాలి. అంతే అండి, టేస్టీ ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది.